జీవదాత స్తుతి పాత్రుడా, నన్నేలు దేవా నజరీయుడా. ప్రేమ చూపి పిలిచినావు ప్రాణనాద పరమాత్ముడా. నీవు లేక ఇలలో నేను బ్రతుకలేను నిజదేవుడా. జీవదాత స్తుతి పాత్రుడా, నన్నేలు దేవా నజరీయుడా. ప్రేమ చూపి పిలిచినావు ప్రాణనాద పరమాత్ముడా. అంధకారా జగాన నీవే చాలు నా యేసయ్యా. జీవదాత స్తుతి పాత్రుడా, నన్నేలు దేవా నజరీయుడా. స్తోత్రం. లోక ప్రేమలో నన్ను వీడినా, విరిగి నలిగి వేసారినా, ఎదురుగా నిలచిన ప్రేమి నీవు ఎడబాయవు. గాలి వానలు చెలరేగినా, కృంగి నేను పడిపోయినా, అలలలో మరువని ఆశ నీవు విడనాడవు. యేసయ్యా నీ స్నేహమే, యేసయ్యా నా భాగ్యమే. చల్లగా చూసావుగా ధరలో సుఖమై, వరమై నా తల్లిగా. చెరలో బలమై నిలిచే నా తండ్రిగా. జీవదాత స్తుతి పాత్రుడా, నన్నేలు దేవా నజరీయుడా. నీదు మార్గము పరిపూర్ణము, ఇలలో నాకు జయగీతము. అనిశము అభయము నీవే దేవా పరమాత్ముడా. నీదు నామము అతి శ్రేష్టము, ఇలలో నాలో స్తుతి గీతము. మహిమయు ఘనతయు నీకే దేవా పరిశుద్ధుడా. యేసయ్యా నీ వాక్యమే, యేసయ్యా ఆధారమే. ప్రేమతో కోరానుగా కృపతో
నాతో చెలిమై మలిచే నా బంధమా, మదిలో కొలువై నిలిచే ఆనందమా. జీవదాత స్తుతి పాత్రుడా, నన్నేలు దేవా నజరేయుడా, ప్రేమ చూపి పిలిచినావు ప్రాణనాద పరమాత్ముడా. అంధకారా ఈ జగాన నీవే చాలు నా యేసయ్యా. జీవదాత స్తుతి పాత్రుడా, నన్నేలు దేవా నజరేయుడా. ఓ హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శరీర ఆరబేరు నా ప్రియుడైన యేసయ్యకు. పాటల పుస్తకం నుంచి 11వ పాట. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రం. హల్లెలూయా. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీవితము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నా జీవితము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, శరీరారెవ్వరు నా ప్రియ
స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలో జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలో జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరో నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవ్వరో నా ప్రియుడైన యేసయ్యకు. వృత్తిని చేయించి లేచినాడే. పునరుద్ధానుడే జయశీలి వృత్తిని జయించి లేచినాడే. పునరుద్ధానుడే జయశీలి వృత్తిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమలో రానయ్యున్నవాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. శరీరారెవ్వరో నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవ్వరో నా ప్రియుడైన యేసయ్యకు. సర్వమెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వమెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. శరీరారెవ్వరో నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవ్వరో నా ప్రియుడైన యేసయ్యకు. నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. రాజాని సన్నిధిలో నేను ఉంటాను. రాజా నీ సన్నిధిలో నేనుంటాను. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడి వెయ్యి మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడి వెయ్యి మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తా, ఏ
లార్డ్. చప్పట్లు కొడదామండి. చక్కని పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరిచాము. నిజంగా మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ దేవుడు ఉంటా అన్నాడు. దేవుడు మనతో ఉండి నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు, ప్రార్థన ద్వారా స్థిరపరిచే దేవుడు. కుటుంబాశీర్వాద కూడికల్లో పరిశుద్ధాత్మ మనతో ఉండులాగున స్తుతిస్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ కూడా దేవుని నామాన్ని గణపరుస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా. ధ్యానపూర్వకంగా అందరికీ పాడొచ్చు గనక మనస్ఫూర్తిగా నోరు దాచుకోకండి, చప్పట్లు కొట్టండి, చక్కగా పాడండి, దేవుడి నామాన్ని గణపరుస్తా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నాకు దూరమైన నా తల్లిదండ్రులే విడిసిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెల్లి విడిసిన, ఏ క్షణమైనా నన్ను మరువకుండా
మారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే. నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి నన్ను హత్తుకొంటివే. నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడచే పరిస్థితులలో హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడచే పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా. ఒడిలో చేర్చి ఓదార్చువాడా. కన్నీరు తుడచిన కన్న తండ్రివే, కన్నీరు తుడచిన కన్న తండ్రివే. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని నామం బట్టి. స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా. ఇంత చప్పగా కొట్టద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా 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 మరొకసారి. యేసయ్యా యేసయ్యా, అందరు నోడుతూ అందామా? యేసయ్యా యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. చప్పట్లు కొడుతూ యేసయ్యా యేసయ్యా, ప్రతి నోరు స్వరమెత్తి ఆమేన్ ఆమేన్. యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా.
స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత 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 స్తుతులు నీకేనయ్యా చప్పట్ల ద్వారా యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా 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 యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడదామా అందరం కలిసి స్తోత్రం 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 ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి. నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా
కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి రక్షించితివి. నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి.
స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. డిసెంబర్ మాసంలో తండ్రి చివరి కుటుంబ ఆశీర్వాద కూడుకుల తండ్రి మా అందరినీ ప్రభా మీరు ఉంచినందుకే నీకు వందనాలు అయ్యా. మీరు ఇక్కడ ఉన్నందుకే నీకు స్తోత్రాలు. నేను స్తుతించడానికి నేను గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉంటాను మీరు మా మధ్యలో ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప ఆరాధన ప్రభా మీరు నడిపించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు ప్రభా. ప్రతి కుటుంబంతో కలిసి వచ్చే మరి కుటుంబ ఆశీర్వాద కూడుకుల తండ్రి మేమందరం ప్రభా ఇలాగూ ప్రార్థించే ధన్యతను మాకు ఇచ్చినందుకే నీకు వందన. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా. ఎవరైతే ఇంకా నీ మందిరానికి రాలేకపోతున్నారు వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ఇంకా నడిపించండి ప్రభా. ఒక తీవ్రతను మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందన నీ పాదాలు బట్టి అడుగుతున్నాము తండ్రి అయ్యా. లైవ్ అనేకులు చూచుటకు సహాయం చేయండి. మీ దాసును నిలబెట్టుకుని తండ్రి వాక్యం చేత బలపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. అందరికీ వినగల మనసును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు ప్రభా. మీ దాసు నిలబెడుతున్నప్పుడు మీ పరలోక జ్ఞానం ఇచ్చి ప్రభా వాడబట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మా మధ్యలో ఉండండి అయ్యా. కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన రోజులంతా క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి తండ్రి ఎలాంటి బలహీనత లేకుండా ప్రభా మా అందరికీ క్షేమం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా కుటుంబముల పట్ల మీ ప్రభా మా అందరి పట్ల మీరు చేసిన మేళ్ళకే నీకు వందనాలు ప్రభా. మా అందరినీ దీవించి ఆశీర్వదించమని పాదాలకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. ప్రభు పేరిట ఇక్కడ కూడిన మీ అందరికీ కుటుంబ ఆశీర్వాద కూడికకు వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. కొద్ది సమయం దేవుని వాక్యం ద్వారా మనం వెళ్దాం. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించే వాడే, ఎందుకంటే ఏ ఇంటిని దేవుడు వదిలిపెట్టాడు. అందుకనే మరి దేవుడు ఒక కుటుంబ ఆశీర్వాద కూడికగా దేవుడు మనకిచ్చిన ఈ సమయం మరి చాలామందికి తెలియజేశాం, కానీ ఎంతోమంది రాలేకపోయారు. కరోనా టైంలో వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అట్లా కాదమ్మా, దేవుని సన్నిధికి చాలా ఆసక్తిగా మనం రావాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని ఎంతగా మనము గణపరిస్తే అంత దీవెన వస్తుంది. మరి ఈరోజు కొన్ని మాటలు మనం చూసుకుందాం. దేవుడు మనకిచ్చిన సమయము, దేవుడు మనకిచ్చిన ప్రతిదీ ఆశీర్వాదకరమైనది, ప్రయోజనకరమైనది సమయం. చూడండి, ఒక వస్తువు మనకు ఉంటే దాన్ని ఏం చేస్తామండి? దాన్ని చాలా చక్కగా కాపాడుకుంటాం. ఎంతమంది కాపాడుకోరు? ఇప్పుడు ఒక వాచ్ ఉందనుకో, ఒక బంగారు వస్తువు ఉందనుకో, దాన్ని ఏం చేస్తారమ్మా? ఇష్టమైనట్టు ఎక్కడ పడితే అక్కడ పెడతారా? విలువ కలిగిన దాన్ని ఏం చేస్తారు? విలువైన స్థలంలో మంచిగా దాచిపెడతారు. అవసరమైతే బంగారం ఎక్కువ ఉంటే దాన్ని తీసి బ్యాంకులో కూడా పెడుతున్నారు ఈ మధ్య రీసెంట్లీ. అవునా కదా? ఎందుకంటే అది విలువైనది. ఇప్పుడు ఏ బంగారం విలువైందమ్మా? 24 క్యారెటా అనలేదా? ఉంటుంది కదా. కానీ అన్ని విలువైన వస్తువుల కన్నా దేవుని సన్నిధి చాలా విలువైనది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకే ఒక పాట ఉంది తెలుసా? వెండి బంగారముల కన్నా మిన్నయైనది నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. చాలా విలువైన సమయము, విలువైనది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమిస్తే అంత ఆశీర్వదించబడతాం. ఆయన కనిన కుమారులం మనం, ఆయన బిడ్డలం మనం. ఆయన దగ్గర మనం నిష్ప్రయోజనంగా ఉండద్దు. ఒక విలువైన వస్తువులాగా దేవుని మందిరములో మనం కూడా ప్రయోజనకరంగా ఉందముగాక. ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి వస్తే, అపోస్తలుడైన పౌలు గారు తన శిష్యుడిగా ఉన్న కుమారుని బట్టి, ఒనేసిమును బట్టి ఒక మాట మాట్లాడతాడు. చదువుకుందాం, బైబిల్లోకి రండి. 1వ ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము కింది లైన్లో ఏమంటాడంటే, ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇది ఈ సబ్జెక్ట్లో మనం చూస్తే ఒనేసిమును
అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, నేను కనిన నా కుమారుడు అన్నాడు. దేవుని బిడ్డలముగా మనం ఎట్లుండాలంటే ప్రయోజనకరంగా ఉండాలి దేవునికి. నిష్ప్రయోజనమైనది, ప్రయోజనం లేనిది దాన్ని ఉంచుకుంటామా? ఒక కాఫీ కప్పు కింద పడిపోయింది, సాసర్ బలిగిపోయింది, అది ముద్ద బలిపోయింది, అన్నిటితో పాటు దాన్ని ఉంచుకుంటామమ్మా? ఏం చేస్తాం? దాని టైం అయిపోయింది తీసేసి పడేస్తూ ఉంటాం. నిష్ప్రయోజనమైనది మనం ఉంచుకోము, కానీ ప్రయోజనకరమైనది మనకు చాలా అవసరం. ఈరోజు దేవుడు కూడా మనల్ని కన్నాడు గనక ఆయన కుమారులుగా మనం ఎట్లుండాలి తెలుసా? దేవుని సన్నిధానంలో నిష్ప్రయోజనమైన వాడుగానే ఆ ఒనేసిములాగా మనం ఉండాలి. ఈరోజు ఒక గృహము కూడా దేవుని చేతిలో ఆశీర్వదించబడాలంటే మనము నిష్ప్రయోజనమైన వారం కాదు, కానీ ప్రయోజనకరమైన వారముగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. కొంతమందిని అంటూ ఉంటారు తల్లిదండ్రులు, వీడు ఎందుకురా పుట్టి వేస్ట్ గాడు, తల్లిదండ్రులకు అవమానం తెచ్చిన పిల్లోడు, వీడు పుట్టకుండా బాగుండు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి బైబిల్లో దావీదు గారు కూడా తనకు 7 అన్నదమ్ములు ఉంటారు, కానీ తండ్రి 7 పైన చూపిస్తాడు, కానీ 8వ కుమారుడైన గొర్రెలు కాసుకున్నటువంటి సమూయేలు ప్రవక్తకు ప్రజెంట్ చేయడు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఎలాగున్నాడంటే నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నాడు. 7 కుమారులు మాత్రం ప్రయోజనకరంగా కనబడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషుల దృష్టికి కనబడే ప్రయోజనకరమైనది కాదు, కానీ దేవుని దృష్టిలో మనం ప్రయోజనకరంగా జీవించాలి. కొంతమంది లోకంలో ఉన్న మనుషుల దగ్గర చాలా మంచి పేరు ఉంటుంది, మంచి మెప్పు ఉంటుంది, మంచి గొప్పతనం ఉంటుంది. కొంతమందిని చూస్తే అంటారు, అమ్మో ఈ సారు మంచి పనులు చేస్తాడండి. ఈ లోకానుసారంగా ప్రయోజనకరమైన వ్యక్తే, కానీ దైవికానుసారంగా ఏం కాదట, ప్రయోజనకరమైన వాడు కాదు. ఇక్కడ అపోస్తలుడైన తెలుసా, ఈయన చాలా ప్రయోజనమైన వాడు. ఆ మాట ఒకసారి చదువుకుందాం. కింది వచనంలో ప్రేమను బట్టి వేడుకొనుటకు, కింది లైన్లో, నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కొరకు నేను నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడై అతన్ని నీ వద్దకు తిరిగి పంపినాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయి నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనమని ఉంటిని. ఇక్కడ ఆయన ఎట్లున్నట్టంటే తన దగ్గర నమ్మకస్తుడుగా జీవిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొద్ద తనకు ప్రాణం వంటిలా వాడిలాగున్నాడట. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని చేతిలో మనము ప్రయోజనకరమైన వారముగా ఉండాలి. 3 విషయాలు నేను బైబిల్లో నుంచి చెప్పేసి చక్కగా వాక్యాన్ని ముగిస్తాను. ఒకటి, ఒక గృహము దేవుని సన్నిధిలో, దేవుడు అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలును చూపిస్తున్నాడు, కానీ మనల్ని కనిన తండ్రి ఎవరట? పరిశుద్ధాత్ముడైన దేవుడు యేసు ప్రభు. ఆయన మనల్ని కన్న తండ్రికి మనం ఎట్లుండాలి? ప్రయోజనకరంగా ఉంటే నీ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. పీటరయ్య గారు జీవించిన జీవితంలో ఆయనకు ఒక మంచి పేరున్నది. ఏంటిదంటే ఆయన ఉన్న సమయాన్ని దేవుని కొరకు చక్కగా ఉపయోగించుకున్నాడు, విలువైన జీవితం జీవించాడు. మరి ఒనేసిమును గురించి ఒక మంచి సాక్ష్యం వినబడుతున్నది. ఇతడు దేవుని సన్నిధానంలోను నాకును మీకును ప్రయోజనకరంగా ఉన్నాడు. అంటే సంఘానికి ప్రయోజనకరం, ఇటు దైవ సేవకులకు ప్రయోజనకరం, ఇటు కుటుంబానికి ప్రయోజనకరం. అతడు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనకరం. బంధకాల్లో ఉన్నప్పుడు అతడు పరిచారం చేసేవాడుగా ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడట అతడు పక్క నుండి సాకారం చేసేవాడుగా ఉన్నాడట. ఇట్లాంటి మంచి నమ్మకస్తుడుగా మనం ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇదే అపోస్తలుడైన పౌలు ఇంకొక వ్యక్తిని గురించి మాట్లాడతాడు.
1 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆమేన్. ఒకసారి చదువుదామా? 1 కొరింథీయులు 4:15 వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండినను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కనియుంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకున్న వారు ఉండవాలని మిమ్మను బతిములాడుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభునందు నా ప్రియకుమారుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిను మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకుని విధముగా, అనగా ప్రతి స్థలములలోనూ ప్రతి సంఘములలోనూ నేను బోధించు విధానమును మీకు జ్ఞాపకము చేయును. ఈ 17వ వచనంలో అతని గురించినది, నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు అంటున్నాడు తిమోతిని గురించి. దేవుని ఇంటిలో కూడా పెరుగుతున్న బిడ్డ, రెండోది ప్రయోజనకరంగా ఉండాలి, రెండోది నమ్మకస్తుడుగా ఉండాలి. మీ నోటితో చెప్పండి. ఫస్ట్ ఏంటిదట? ఒనేసిము ప్రయోజనకరంగా ఉన్నాడు. మీ నోటితో చెప్పాలమ్మా. ఒనేసిము ఎలాగున్నాడు? రెండోది తిమోతి గారు ఎలాగున్నారు? నమ్మకస్తుడుగా ఉన్నాడు. నమ్మకస్తుడు అంటే ఏంటిది? ఏదైనా పని అప్పు చెప్తే దాన్ని నమ్మకంగా ఎంత ఉంటే అంత తీసుకొచ్చి కరెక్ట్గా ఇచ్చేవాడిని నమ్మకస్తుడు. చిన్నతనంలో మా నాన్నగారు ఏదైనా పని చెప్పినాను, అప్పుడు తెలిసి తెలియని జ్ఞానం కదా, ఏమైనా డబ్బులు ఇస్తే అందులో కొన్ని చిల్లర డబ్బులు ఉంటాయి కదా, అవి జేబులో పెట్టుకొని మళ్ళీ ఏదైనా కొనుక్కోవడానికి ఉపయోగించుకుందామని మిగతా అన్ని తెచ్చి చెప్పేది. కానీ కొన్నిసార్లు అనిపించేది మన జేబులో ఉన్నది ఏంటిది? నమ్మకస్తులం కాదు కదా, అపనమ్మకమైన వ్యక్తిలాగా ఉండేది అన్నట్టు. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా దేవుని బిడ్డలముగా మనం పిలువబడుతున్నప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న మనం ఎట్లుండాలంటే నమ్మకస్తులుగా జీవించాలి. హల్లెలూయా. నమ్మకమైన వానికి దేవుడు ఏమిస్తాడట? ఫస్ట్ మెండైన దీవెనలు ఉన్నాయి. అంటే మీరు మెండైన ఆశీర్వాదాలు అనుభవించాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. దావీదు రాసిన కీర్తనలో కూడా అంటాడు, నమ్మకమైన వారికి మరి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎవరైతే నన్ను నమ్ముకుంటారో లేదా నమ్మకంగా ఉంటారో వారి పరిస్థితులన్నిటి దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఒకసారి ఒక ఆఫీసర్ దగ్గర ఒక తల్లి కుటుంబంలో భర్త చనిపోయాడు. కుటుంబం చాలా భయంకరమైన స్టేజ్లోకి వెళ్ళిపోయింది, ఎవరు లేరు. ఆ తల్లి ఏం చేసిందంటే రోజు పొద్దున్న వచ్చి ఆ ఆఫీస్లో ఊడవడానికి ఆమెను పెట్టుకున్నారంట. అధికారి పెట్టుకున్నప్పుడు ఆఫీస్లో ఆమె పెట్టుకోగానే ఆమె ఆ పనులన్నీ నమ్మకంగా చేస్తున్నది. నమ్మకంగా చేస్తుంటే కొన్ని రోజులు చూశాడు. ఆయన ఏం చేసిండట, ఒకరోజు ఆమెను ఆ స్థలంలోకి చిన్నగా పనిచేస్తున్నది, 3,000కు 4,000కు జీతానికి పనిచేస్తున్నది, నమ్మకంగా పనిచేస్తున్నది, చాలా ఆశీర్వాదకరంగా పనిచేస్తున్నది. ఆ ఆఫీసర్ చూస్తున్నాడట, ఈమె టీ ఇస్తున్నది, ఫైల్స్ ఇస్తున్నది, ఏది చెప్తే అది వింటున్నది, ఎవరైనా నసుక్కొని మాట్లాడినా ఎదురు మాట్లాడకుండా వింటున్నది, నమ్మకస్తురాలుగా ఉంటున్నది అని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, మీ ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ ప్రైవేట్ వారిని పర్మనెంట్ చేస్తున్నాం, వాళ్ళు మంచి వాళ్ళు అయితే మీ ఆఫీసులో ఉన్న అధికారులుగా మీరు చూసినప్పుడు వాళ్ళు నమ్మకస్తులుగా ఉంటే వారిని అందులోనే అపాయింట్మెంట్ చేయండి అన్నారట. అప్పుడు ఈ ఆఫీసర్ గారు ఆలోచించి ఈమె వ్యక్తిత్వాన్ని చూసి పైనున్న ఆఫీసర్లకు లెటర్ పంపించాడు. మా ఆఫీసులో ఒక తల్లి ఉంది, ఆమె పేరు ఇది పలానా అని రాసినప్పుడు ఆమెను అపాయింట్మెంట్ చేసుకుంటే 4,000 కాస్త ఏమైపోయింది, 18,000 జీతంగా మార్చబడ్డాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు.
ఆశీర్వదించబడాలి అంటే లోతైన అనుభవం కూడా కావాలి. చప్పట్లు కొట్టండి. 3 అనుభవాలు, ఒకటి ప్రయోజనకరము, రెండోది నమ్మకస్తులము, మూడోది లోతైన అనుభవం. ఈ 3 పేర్లు నాకు చెప్పాలమ్మా. మళ్ళొకసారి చెప్పండి. ఫస్ట్ ఒనేసిము ప్రయోజనకరం. ఎరుకున్న వాళ్ళు చెప్పండి. ఫస్ట్ ఒనేసిము ఎలాంటి వాడు? రెండోది తిమోతి గారు ఎట్లున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉపమానంలో ఉన్న ఒక వ్యక్తి ఇల్లు కడుతున్నాడు. ఎట్లయిన అనుభవం కడుతున్నాడు? ఈ ఇంటికి కావలసినవి ఆశీర్వాదాలు ఎక్కడుంటాయంటే, నువ్వు దేవుని సన్నిధానంలో లోతైన పునాది మీద కట్టబడ్డప్పుడు నీ కుటుంబము ప్రయోజనకరంగా ఉంటది. రెండోది నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. మూడో అనుభవం ఏంటంటే, సమస్యలు అమలు కొట్టిన చదువునట్లయితే నా యొక్కకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు. 3 విషయాలు. ఒకటి, దేవుని యొక్కకు వచ్చిన వ్యక్తి దేవుని మాటలు విని వినేత చూపిస్తారు. చాలా మంది వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా నడవరు. ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, ఎవరైతే దేవునితో నడుస్తారో వారు ఎట్లుండాలట? దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తి ఆయన మాటలు విని వాటి చొప్పున చేయాలి. అప్పుడు ఫలిస్తారు. అప్పుడు నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అప్పుడు నీ జీవితంలో సమాధానము, సమృద్ధి వస్తుంది. హల్లెలూయా. అంటే దేవుని యొద్దకు రావడము గొప్ప విషయం కాదు, కానీ ఆయన మాటలను విని వాటి చొప్పున చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలని సపోజ్ నేను చెప్పాను అనుకో, వాటి చొప్పున నువ్వు చేయాలి. నువ్వు అప్పుడు ఆశీర్వదించబడతావు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయాలంటే చేయరు. మరి ఎట్లా ఆశీర్వాదం వస్తుంది? ఇప్పుడు ఒక వాగు ఉన్నది, వాగు దగ్గరికి వెళ్ళావమ్మా. వాగు దగ్గర వెళ్ళి అట్లే చూస్తే నీ కడుపు నిండుతుందా? ఏం చేయాలి? కడుపు నిండాలంటే వాగు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగురా బాబు అని అన్నాడు అనుకో మా నాన్నగారు. నేను అక్కడ వాగు దగ్గర ఉన్నా అనుకో, నిండుతుందా కడుపు? వెళ్ళి చెప్పిన పని చేయాలి. మీరు ఆశీర్వదించబడాలంటే మీ కుటుంబంలో ఈ లోతైన అనుభవం ఉండాలి. లోతైన అనుభవం అంటే ప్రార్థనా జీవితం, విశ్వాసంతో కట్టబడడం. ఇప్పుడు పునాది లేకుండా కట్టాడు అనుకో, ఆ వ్యక్తికి ఏముంటుంది అంటే అనుమానం ఉంటుంది. అయ్యో ఎప్పుడే గాలి వస్తుందో ఇల్లు కూలిపోతాయి. ఇప్పుడు ప్రభుదేవ కట్టిన ఇల్లుకు ఎన్ని సంవత్సరాలైనా గ్యారంటీ ఇవ్వచ్చు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఓకే, ఆ ఇంటి విషయంలో మంచిదే, కానీ నీ ఇల్లు ఉన్నది ఒక ఇల్లు, నీ కుటుంబం అనే ఇల్లు, నీ హృదయము దేవుని ఆలయం అన్నాడు. ఆ ఇంటి సంగతిని గురించి మనం లోతైన అనుభవం, ఆత్మానుసారమైన అనుభవంలో మనము ఎదగాలి, ఫలించాలి. ఈ పునాదిలో 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే మనము విశ్వాసముతో కట్టబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎట్లా కట్టబడాలమ్మా? విశ్వాసంతో కట్టబడాలి. రెండోది ప్రార్థనతో కట్టబడాలి. మూడో అనుభవం ఏంటిదంటే సహనముతో ఎదురు చూసే విషయంలో, ఓపికతో కనిపెట్టే విషయంలో కట్టబడాలి. ఇవన్నీ మన జీవితంలో చాలా అవసరం. ఒక ఇల్లు కట్టేవాడు పునాది వేయంగానే ఇల్లు అయిపోద్దామా? దర్వాజా కావాలి, చుట్టూ గోడ కావాలి, అన్నీ కావాలి. దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో కట్టాలి. ఒక పునాది వేసి డైరెక్ట్ మళ్ళీ బాత్రూమ్ అక్కడ లేపిండి అనుకో, అది ఇల్లు కట్టినట్టయితే దానికి గోడ కరెక్ట్ కట్టాలి, ప్లాస్టింగ్ వేయాలి, ఇవన్నీ అవసరం. అట్లాగే విశ్వాస జీవితంలో కూడా మన ఇల్లు కట్టబడాలంటే, మన ఇంటి మీదకి వచ్చే ప్రవాహాల నుంచి తప్పించబడాలంటే పునాది అనేది గట్టిగా ఉండాలి. ఈ పునాది గట్టిగా ఉండాలంటే 3 పని చేయాలి. ఒకటి ప్రార్థన నీ ఇంట్లో పని చేయాలి, రెండోది విశ్వాసం నీ ఇంట్లో పని చేయాలి, మూడోది ఓర్పు సహనం పని చేయాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మీరు ఏ విషయంలో కూడా బెరుకు చెందరు. ఆ కింది వచనంలోకి వస్తే, దాని చొప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలిని మీకు తెలియజేతును, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉంటుందట.
అప్పుడు వాడు త్రవ్విన ఆ స్థలంలో వరదలు వచ్చినా, ప్రవాహములు వచ్చినా, ఆ ఇంటి మీద వడిగా కొట్టినా, అది బాగుగా కట్టబడినందున దాన్ని ఏది కూడా ఏం చేస్తలేదటమ్మా, కదిలించట్లేదు. ఎందుకంటే ఆ బండ మీద కట్టబడ్డది. ఈ బండను బైబిల్ ఏం చెప్పిందంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ బండ క్రీస్తుకు సాదృశ్యం అట. చప్పట్లు కొడదామమ్మా, ఆమేన్, హల్లెలూయా. ఈ బండ మీద ఎప్పుడైతే ఇల్లు కట్టబడుతుందో, నీ ఇంటి మీదకి ప్రవాహం లాంటి సమస్యలు వచ్చినా, ప్రతి బలహీనపరిచే పరిస్థితులు వచ్చినా, నువ్వు కట్టబడ్డ అనుభవము నీ జీవితంలో ఏం చేస్తుందంటే, ఆ శ్రమలను తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు. మరి పునాది వేసినది బాగుగా కట్టబడింది. ఇల్లు బాగా కట్టబడితే ఇక ఆ ఇంటి మీదకి ఏది కదిలించలేదు. నీ కుటుంబం మీద కూడా ఏ శత్రువు రాకుండా దేవుడు పునాదిని దిట్టపరచునుగాక. ఆమెన్ అందాం. ఒకసారి హై స్థాయిలో చెప్పండి, ఆమెన్, 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 హల్లెలూయా. కాబట్టి 3 అనుభవాలు అక్కడ పనిచేయాలి. రెండవది 49లో, అయితే నా మాటలు వినియు చేయని వాడు. ఇక రెండో అనుభవం ఎట్లున్నాడట, ఫస్ట్ వాడేమో చేశాడు, ఈ చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అదేమైపోయిందట, కూలి పడాను, కూలిపోయిందట. అసలు దేనికి పనికి రాకుండావే. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో అదే మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి ఏది అవసరమో అది నువ్వు తెలుసుకున్నప్పుడు నీ ఇంటి మీద ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. చూడండి, పునాది మీద వేయబడాలి మనము. పునాది లేని ఇల్లులాగా మనం ఉండొద్దు. మరి 4వ అనుభవంలోకి వస్తే, మనము పునాది మీద కట్టబడ్డ మనం ఎట్లుండాలంటే, యూనిటీ అనేది చాలా అవసరం. ఆదికాండం 18వ అధ్యాయంలోకి వస్తే, అబ్రహాం గారు, శారమ్మ గారు దేవుని పనికి విషయంలో విధేయత చూపించినప్పుడు ఆ కుటుంబంలో దేవుడు ఒక దీవెన ఇచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయంలోకి వస్తాం. ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ కట్టబడ్డ ఇల్లు ఎలాగుంటుందంటే ఆశీర్వాదంతో నింపబడుతుంది. మమ్రే దగ్గర ఉన్నప్పుడు అబ్రహాం గారికి దేవుడు ఒక మంచి భావాన్ని ఇచ్చాడు. ఆయన ఆ కలభావాన్ని, ఆ దర్శనాన్ని తీసుకొని యెహోవా అతనికి కనబడెను అని రాయబడినది. 18వ వచనం, మొదటి అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాం ఎండవేళ గుడారం వద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి యుండిరి. హల్లెలూయా. ఇప్పుడు కింది వచనంలోకి వస్తే, అబ్రహాము గారు మరి పరిగెత్తే అనుభవంలో ఉన్నాడు. ఇది 4వ అనుభవం. ఇది ఎలాంటి అనుభవం అంటే పరిగెత్తే అనుభవము. ఒక కుటుంబానికి కావాల్సినది ఏంటంటే పరిగెత్తే అనుభవము. హల్లెలూయా. అనుకున్న వారు కూడా చెప్పండి అమ్మా, హల్లెలూయా. పరిగెత్తే అనుభవం కావాలి, ఎదుర్కొనే అనుభవం కావాలి. చదవండి ఒకసారి కింది వచనాల్లో, వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగెను. అబ్రహాము గారు చాలా గొప్పోడండి, చాలా ఆశీర్వదించబడినోడు. లోకానుసారంగా అతని దగ్గర ఉన్నంత డబ్బు కానీ, అతని దగ్గర ఉన్నంత పలుకుబడి కానీ ఎవ్వరికి లేదు. కానీ అబ్రహాము గారు యెహోవా అతనికి కనబడను అన్నప్పుడు, ఆ మనుషులు 3 దూతల రూపంలో వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తాడు. దేవుని మహిమ ప్రత్యక్షత ఇక్కడ ఉన్నదని తెలిసినప్పుడు మన జీవితంలో మేలు కలగడం కొరకు పరిగెత్తే వారముగా ఉందుముగాక. పరిగెత్తే అనుభవం కావాలి, ఎదురుగా దేవుణ్ణి ఎదుర్కోవాలి మనం. ఒక బుద్ధిలేని కన్యకలు ఏం చేశారంటే, ఆ దీపంలో ఆరిపోతున్నాయి, అట్లనే నిద్రలో ఉన్నారు. లూకాసు వార్తలో ఈ మాట ఉంటుంది. కానీ బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే, దేవుని కృప కొరకు, దేవుని మనుష్య కుమారుడుగా ఆయన రాకడ కొరకు నూనె సిద్ధపాటు చేసుకొని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారట. ఎదుర్కొనే అనుభవం. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నేడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దయ్యా అన్నాడు. ఆ మాట కింది వచనాల్లో చదివినట్లయితే ఒక మాట కనబడుతుంది,
ఇగో మరి ఆయన ఏదైతే చెప్పాడో మళ్ళీ త్వరగా పరిగెత్తుకొని వెళ్ళాడు. 7వ వచనంలోకి వస్తే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మరియు అబ్రహాము, 6వ వచనం చదువుదాం. అబ్రహాము గుడారంలో నుండి శారా యొద్దకు వెళ్ళి, త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. ఇప్పుడు అబ్రహాము గారు పరిగెత్తేవాడే, ఆ వృద్ధాప్యంలో ఉన్న శారమ్మ పరిగెత్తేదే, తన దగ్గర ఉన్న పనివాడు కూడా త్వరగా పరిగెత్తి సిద్ధపరిచేవాడే. ఇవన్నీ ఆశీర్వాదాలండి. మనం పరిగెత్తి వారముగా ఉండాలి. హల్లెలూయా. అతడు వృద్ధాప్యంలో ఉన్న పరిగెత్తేవాడే. ఈరోజు కింత కాలం వస్తే కథ మందిరం బంద్ చేస్తున్నారా లేదా? చాలామంది ఏం పోతాం లే అనుకుంటున్నారు. కొంచెం ఆటో దొరుకుతుందో లేదో అన్నప్పుడు ఏం పోతాం లే. మన జీవితంలో మేలు కలగాలంటే పరిగెత్తే అనుభవం కూడా కావాలి. మూలపల్లి నుంచి అబ్రహాం గారు వచ్చారు, ఏం పోవాలి అని అనుకుంటూ ఉండేవాడే. శారమ్మ ఇద్దరు కలిసి వచ్చారు, అవునా కాదు? ఏం పోవాలయ్యా అంటే ఉండేవాళ్ళే. పరిగెత్తే అనుభవం కావాలి మనకు. పరిగెత్తే అనుభవం ఉన్నప్పుడు అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనం పరిగెత్తే లేకుండా అయ్యో నాకు బస్ అందది, అయ్యో నాకు ఇది అందది, అయ్యో నాకు అది అందది, చూద్దాంలే ఏముంటుందిలే. కానీ మనము ఎక్స్పెక్ట్ చేయనప్పుడే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ఆ రోజే నీ ప్రార్థనకు జవాబు వస్తుందేమో. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? అబ్రహాము గారు పరిగెత్తేవాడే. 3 విషయాలు ఇక్కడ కనబడతాయి. ఒకడు, ఆయన ధనవంతుడు, కానీ ఆ ధనవంతుడే కానీ ఆత్మ సంబంధంగా మాత్రం బలహీనుడు కాదు. ఈరోజు చాలామందికి అన్నీ ఉంటాయి కానీ మరి ఆత్మ సంబంధ విషయంలో బలహీనంగా ఉంటారు. కానీ ఈయన డబ్బు విషయంలో బలవంతుడే, లోకానుసారంగా బలవంతుడే, ఆత్మ సంబంధంగా బలవంతుడే. ఆయనకు పరిగెత్తే అనుభవం తగ్గలేదమ్మా, వృద్ధాప్యంలో ఉన్నది తగ్గలేదు. మరి అంత పరిగెత్తే అనుభవం కనుక అన్నాడు, అయ్యా నీ కటాక్షం ఉంటే నువ్వు దాటిపోవద్దయ్యా అన్నాడు. ఇంకేం కటాక్షము? 90 సంవత్సరాలు ఈడొచ్చింది, 99 సంవత్సరాలు వచ్చింది గర్భఫలం లేక. ఇంకేం ఆశ అండి ఆయనకు? మా ఇంటికి రండి అయ్యా అని ఎందుకు అడగాలి? దేవుడు నాకు ఏం చేసిండని అనొచ్చు కదా. అన్నరా? ఎవరైనా అన్నరా? ఒక 3 ఉపవాస ప్రార్థనలు 40 దినాలు దాటిపోయినాయి, 3 సంవత్సరాలు అయిపోయింది, మేలు జరగలేదు అన్నవా? అంటావా లేదా? 100% అంటారు కావచ్చు నాకు తెలిసి. ఏ దైవజనుడు అత్తేంది, ఎవరు అత్తేంది, పోని ముందు నుంచి పోని, ఎక్కడి నుంచి అయినా పోని, ఇంట్లో అడుగు పెడితే మేలు జరుగుతుందా? ఇన్ని సంవత్సరాలు అయింది ఉపవాస ప్రార్థనకి వెళ్ళిన, ఏం జరిగింది నాకు అని అంటారు కావచ్చు. కానీ ఇక్కడ ఆయన అలసిపోయిన స్థితిలో ఉన్నాడు, ప్రతికూలమైన స్థితిలో ఉన్నాడు, కానీ పరిగెత్తే అనుభవంలో అలసిపోవట్లేదు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఏమి నీ జీవితంలో ప్రతికూలత ఉండొచ్చు, దేవుడు అద్భుతం చేస్తాడని నువ్వు నమ్మినట్లయితే, ఆయన ప్రత్యక్షత మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు తప్పకుండా ఆయన్ని సన్నిధానంలోకి ఆతిథ్యం ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఆతిథ్యాలు లేవు. ఇది ఐదో అనుభవం. ఏంటిది? ఆతిథ్యం ఇవ్వకపోవడం. ఆతిథ్యం ఇవ్వకపోవడం అంటే దేవుని ఇంటికి చేర్చుకుంటాం కానీ ఆయనకున్న ఆశ ఏంటో తెలుసుకోము. దేవునికి ప్రార్థన చేయాలనేది, దేవునితో సహవాసం చేయాలనేది, దేవునితో మందిరంలో దేవుని ఆత్మ సంబంధమైన నడిపింపులో ఉండాలనేది మనం తెలుసుకోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడమ్మా? ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళని పిలిచి వారికి సిద్ధపాటు చేస్తున్నాడు. మరి సిద్ధపడుతున్నావాను? నీ కుటుంబంలో ఎన్నో ఆశీర్వాదాలు కావాలనేదే ఎప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్తో దేవుని దగ్గరికి వస్తున్నావు. ఆ సిద్ధపడే అనుభవం ఉందా? ఆ తయారు చేసే అనుభవం ఉందా? మరి ఆయన ఎలాగో వాళ్ళ భార్య భర్త ఇద్దరు కలిసి యూనిటీగా, ఒకవేళ ఆమె అనొచ్చు, ఎందుకయ్యా మనకి ఇది లేనిపోని సంత, ఎందుకయ్యా
వాళ్ళు వస్తే వాళ్ళకు భోజనం పెట్టుడు, మానికల పిండి ఇంత పిండి విసుకాలే. ఎవరైతే అంటారు కావచ్చు, ఒకవేళ 3-4 కిలోల పిండి విసుకాలమ్మా అంటే పిండి లేదు ఏం లేదు నడుము మనం అంటారేమో. వాళ్ళకేడ పని లేదు వీళ్ళకేడ పని లేదు అంటారు కావచ్చు. కానీ వాళ్ళిద్దరి మనస్తత్వం చూడండి. భర్త చెప్పాడు, యెహోవా నాకు కనబడ్డాడమ్మా, ఈ దూతలు మన ఇంటికి వస్తే దీవెన వస్తుందమ్మా అని భార్యకి చెప్పిండేమో. ఆమె వెంటనే లోబడ్డది. ఇక్కడ కూడా 3 విషయాలు నేర్చుకోండి. ఒకటి, ఎదుర్కొనే అనుభవము. రెండోది, ఆతిథ్యం ఇచ్చే అనుభవము. మూడోది, ఒకరి ఓడలా ఒకరికి ఒక యూనిటీ. ఒక కుటుంబంలో కూడా భర్త మాట భార్య, భార్య మాట భర్త, రెండు ఐక్యతతో కూడి ఉండాలి. ఎవరో ఒకరు తగ్గించుకుంటే మంచిదమ్మా. ఇప్పుడు శారమ్మ ఒకవేళ అవసరం లేదు అని అంటే అక్కడ గొప్ప ఉద్దేశాలు ఆగిపోయేటి. కానీ వాళ్ళిద్దరూ పరిగెత్తే వాళ్ళే. ఆమె మెత్తని పిండి తీసుకొని మరి త్వరపడి 3 మానికల పిండిని కలిపిందట. చప్పట్లు కొట్టండి. తల్లి ఎంత బలవంతురాలు. 98-90 సంవత్సరాల టైంలో నాకు తెలిసి ఇప్పటి వరకు ఆ ఏజ్ వస్తే మనకు చేసేదే ఉంటుంది, కానీ వాళ్ళకి చేసేదేమని ఉంటుందా ఇప్పటి కాలంలో? ఆ తల్లి చూడు ఎంత బలవంతురాలో, వాళ్ళందరికీ చేసి ఆ తర్వాత ఈ 3వ అనుభవం ఏంటంటే, వారు భోజనం చేస్తే అబ్రాం గారు ఆమె వెనకాల చేతులు పెట్టుకొని ఆ దైవజనుల ఆ ప్రత్యక్షత ముందు నిలబడ్డారట. చప్పట్లు కొట్టండి గట్టి. అసలు ఎంత అద్భుతమైన అనుభవం అండి. దేవుడు అసాధ్యమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. కానీ మనలో ఆ తీవ్రత లేదు, పొందుకోవాలనే తీవ్రత లేదు. అది చచ్చిపోయింది. పునాది లేని అప్పుడు మన జీవితంలో ప్రవాహం వచ్చే అలలను చూస్తాం తప్ప, నాకు పునాది మీద వేయబడ్డాను కనుక నా అలలు ఏమి చేయలేవని అనుకో. కానీ బండ మీద కట్టినోనికి ఒక స్థిరమైన బలం ఉంది. ఏంటంటే, నా ఇల్లు పునాది మీద కట్టబడ్డది. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడితే ఈరోజు సమస్యలు పారిపోవును గాక. అవి నీ మీదికి వచ్చినా, వరద పొంగులు వచ్చినా ఏవి నిన్ను చేయకుండాను గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ సిద్ధపడే అనుభవం ఉంది, సిద్ధపరిచే అనుభవం ఉంది. కొంతమంది ఇళ్ళలో మరి వచ్చిన తర్వాత, బంధువులు వచ్చినాక, ఏది వచ్చినాక అప్పుడు స్టార్ట్ చేస్తారుగా. ఇక స్టార్ట్ చేస్తే అది ఏ సమయం అవుతుందో తెలియదు, 4 అవుతుందో 3 అవుతుందో తెలియదు. 3-4 గంటల తర్వాత వీళ్ళు భోజనానికి వచ్చే వరకు వీళ్ళు ఆకలితో చచ్చిపోతారు. వచ్చిన సిద్ధపాటు అనుభవం మన కుటుంబంలో ఉండాలి. ఈరోజు మందిరానికి వెళ్తా అంటే ఖచ్చితంగా సిద్ధపడి రావాలి. హల్లెలూయా. దేవుడు మేలు చేయాలనే ప్యాషను నీ జీవితంలో లేకపోతే ఏ రోజు కూడా నువ్వు పొందుకోలేవు. ప్రయాసం వెనకాల తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదామమ్మా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రయాసం వెనకాల తప్పకుండా ఒకరోజు దేవుడు చూస్తాడు మనల్ని. దావీదు గారిని దేవుడు గొప్పగా హెచ్చించడానికి గల కారణం ఏంటి తెలుసా? అతడు దేవుని యందు ఒక మంచి భయభక్తులు కలిగి జీవించాడు. లోకంలో ఎంత నమ్మకంగా ఉన్నా నీ పైన అధికారం ఒకరోజు పక్కన పెట్టవచ్చు, కానీ నమ్మకంగా నువ్వు దేవునితో ఉంటే ఆయన నిన్ను ఊహించని స్థానంలో పెడతాడు. చప్పట్లు కొట్టండి మరొకసారి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఐక్యతతో కూడి పని చేస్తున్నారు. ఐక్యతతో కూడి ఎవరు పని చేస్తారో అక్కడ దేవుని యొక్క కార్యము అద్భుత రీతిగా జరుగుతుంది. వాళ్ళు అడగలేదు, ఆతిథ్యం ఇచ్చారు అంతే. ఈరోజు మనం అడిగినా సంవత్సరాల తరబడి అడిగినా మేలు జరగట్లేదంటే కారణం ఏంటంటే, మనం అక్కర నిమిత్తం వస్తున్నాం కానీ దేవునికి ఇవ్వాల్సిన ఆతిథ్యం ఇవ్వట్లేదు. ఎప్పుడు దేవుని దగ్గర పొందుకోవడమే తప్ప దేవునికి ఇవ్వాల్సిన ఆతిథ్యం అనే అర్పణ ఇవ్వాలి. ఆయన మన దగ్గర నైవేద్యం, అది డబ్బు అవన్నీ దేవుడు అడుగుతలేడట. ఆ స్తుతి నైవేద్యం దేవునికి, విరిగి కలిగిన హృదయం కలిగిన అర్పణ దేవునికి ఇష్టమైనది. ఆమేన్, హల్లెలూయా.
విరిగి నలిగిన హృదయము అర్పణలు దేవునికి ఇష్టం. ఇప్పుడు అబ్రహాము గారు శారమ్మ చేసేది ఏంటంటే విరిగి నలిగిన హృదయంతో వారు ఆతిథ్యం ఇస్తున్నారు. అయ్యా అన్నప్పుడు ఆయన అన్నాడు, మీదటికి 10వ వచనంలో, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. హల్లెలూయా. అవకాశం వచ్చినప్పుడు అబ్రహాము గారు శారమ్మ ఆ సమయాన్ని వాడుకున్నారు. ఆ సమయం ఒకవేళ పోతే వాగ్దానం మళ్ళీ సమయం తిరిగిపోయేది. ఈరోజు మీ జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుని దగ్గర బలం సరిపోక కాదు, మన బలములో మన సిద్ధపాటులో లోపం కనబడుతున్నది. హల్లెలూయా. ఒక ఇల్లున్నది, ఒక దిక్కు పునాది వేయబడ్డది, ఒక దిక్కు ఇసుక మీద కట్టబడ్డది. ఇప్పుడు మన జీవితంలో కూడా ఒక దిక్కు విశ్వాసం ఉంటున్నది, ఒక దిక్కేమో అవిశ్వాసం పనిచేస్తున్నది. వీళ్ళిద్దరు ఒకటే మనసు కలిగి ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చారు. వారు అసాధ్యమైన కార్యము దేవుడు వారి జీవితంలో జరిగించాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఆమెన్. హల్లెలూయా. మీకు 6 బిట్లు చెప్పాను. ఫస్ట్ ఒకటి, ఒనేసిము ప్రయోజనకరంగా ఉన్నాడు. రెండోది, తిమోతి గారు నమ్మకస్తుడిగా ఉన్నాడు. 3వ అనుభవము లోతైన అనుభవము. 4వ అనుభవం ఏంటిదంటే దేవుణ్ణి ఎదుర్కొనే అనుభవము. 5వ అనుభవము దేవునికి చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వడము. 6వ అనుభవము ఐక్యత. 7వ అనుభవం ఏంటిదంటే దేవుడు ఏ కార్యం చేస్తాడో ఆ కార్యం కొరకు కనిపెట్టి చూడడము. చప్పట్లు కొట్టండి గట్టిగా మరొకసారి. ఆమెన్. హల్లెలూయా. 7 అనుభవాలు. మీకు సహనం ఉంటే, కనిపెట్టేది ఉంటే, మీ ఐక్యతతో కూడి ప్రార్థన చేసే అనుభవం నీకుంటే, ఒకరోజు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మనం మాట తప్పచ్చు, కానీ నమ్మకస్తుడైన దేవుడు మాట తప్పే దేవుడు అసలే కాదు. ఆయన ఏది అన్నాడో 21వ అధ్యాయంలోకి వస్తే అది జరిగించాడండి. దేవుని మాట వింటాము, చేయము, కానీ దేవుడు మాట ఇస్తే చేస్తాడు అంతే. 21వ అధ్యాయంలోకి రండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను చూడవచ్చును. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. హల్లెలూయా. అంటే దేవుడు మాట ఇస్తే తప్పుకునే దేవుడు కాదు, మాట ఇస్తే చేసే దేవుడు. ఈరోజు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఏం తెలుసా? మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తా అన్నాడంటే ఆ మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి మనము ఈ ప్రయోజనకరమైన స్థితిలో మనం నడవాలి. మనం ప్రయోజనకరంగా ఉండాలమ్మా దేవుని దగ్గర. అందుకే దావీదు గారు ఒకటే కోరుకున్నారు, నా మందిరంలో 50వ కీర్తనలో కావచ్చు అందుంటుంది, నేను యెహోవా మందిరంలో పచ్చని ఒలివ వలె ఉండాలని ఇష్టపడుతున్నాను అన్నారు. మనం ఎందుకు పచ్చని ఒలివ వలె దేవుని సన్నిధానంలో ఉండొద్దు? ప్రయోజనకరంగా ఎందుకు ఉండొద్దు? ఒక పువ్వు ప్రయోజనకరమే. ఈరోజు చాలామంది ప్రోగ్రాంలోకి వెళ్తే మల్లెపూలు ఏమో పెడతా ఉంటారు, అవి ఎట్లా సువాసన అందిస్తాయి. మన జీవితం ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు దుర్గంధంతో కాదు, సువాసనగా దేవుని కొందుము గాక. మరి అట్లాంటి మనసుతో మనము ఉండాలి, ప్రయోజనకరంగా. దావీదు గారి గురించి ఆ మాట ఏమని రాయబడ్డది 50వ కీర్తనలోనే? తమ్ముడు చదవండి ఒకసారి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అతనికి పచ్చగా దేవునికి ప్రయోజనకరంగా ఉండాలనుకున్నాడు, నిత్యము దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలనుకుంటున్నాడు. ఎట్లుండాలనుకుంటున్నాడమ్మా? ప్రయోజనకరంగా, నమ్మకస్తుడిగా. మీ నోటితో చెప్పండి. ఫస్ట్ ఏంటిది? ప్రయోజనకరంగా, నమ్మకస్తుడిగా. ఎన్నుకున్న వారు వాయిస్ రావట్లేదు, ఉపవాసంతోనే వచ్చారా? ఒకసారి చెప్పండి. ప్రయోజనకరంగా, నమ్మకస్తులుగా దేవుని మందిరంలో మనము ఉండి ఆశీర్వాదాలు పొందుకుందుము గాక. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఒకసారి నేను ఫేస్బుక్లో ఒక స్టోరీ చూశాను. ఆ స్టోరీలో ఒక ఆయన కింద ఉన్నాడు, పైన ఆఫీస్ ఉంటుంది. ఇంటర్వ్యూ కోసం పిలిస్తే ఫస్ట్ ఒక ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వాచ్మెన్గా ఉన్న వ్యక్తి జేబులో నుంచి ఒక
రూపీస్ కట్టబడేశాడు. పడేసిన తర్వాత బాబు బాబు ఈ ఈ ఈ యొక్క కట్ట మీదే కావచ్చు అన్నప్పుడు వెంటనే వాడు తీసుకున్నాడు 500 నోట్లది. అమ్మో ఇది నాదే అని అనుకుంటా అని, నాదే సార్ నాదే, నేనే అనుకోకుండా జేబులోంచి పడిపోయింది అన్నాడట. ఆఫీసర్ గాడు అనుకున్నా, ఆహా అనుకున్నాడు. సరే అన్నది, తీసుకో బాబు అంటే ఆయన 500 కట్ట తీసుకున్నాడు. అబ్బా ఆఫీసులోకి అడుగు పెట్టక ముందే గొప్ప ఆశీర్వాదం వచ్చింది అనుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన రాగానే ఇంకొక స్త్రీ వచ్చింది. రాగానే మళ్ళీ ఒక కట్ట తీసి జేబులో నుంచి ఆ గేట్ దాటుతున్నప్పుడు వెనకేసాడు. వెనకేయగానే ఆమె వచ్చింది. ఆయన చెప్పాడు, అమ్మా ఏదో కట్ట పడిపోయింది మీదే కావచ్చు, ఆ డబ్బులు పడిపోయామ్మా అనగానే, నా బ్యాగులోంచి పడిపోయింది, నిజమే నువ్వు చెప్పింది సంతోషం అన్నది. ఆ బ్యాగులోంచి డబ్బులు తీసుకున్నది. అబ్బా ఎంత సంతోషం, ఉద్యోగానికి అనుభూతి ముందే డబ్బుగా వచ్చింది, సూపర్ అనుకున్నది. ఇద్దరు పైనకి వెళ్ళిపోయారు, కూర్చున్నారు, ఇంటర్వ్యూకి సిద్ధపడుతున్నారు. ఈ వాచ్మెన్గా ఉన్నట్టుగా ఉన్న వ్యక్తి మూడో వ్యక్తి రాగానే మళ్ళీ ఒక కట్ట పడేశాడు. ఆయనతో అన్నాడు, బాబు ఒక డబ్బులో కట్ట పడిపోయింది మీదే కావచ్చు అంటే, ఆయన డబ్బు తీసుకున్నాడు, పరీక్షించాడు, అంతా చూశాడు. లేదు లేదు నాకు ఇంత డబ్బు లేదు, నా బ్యాగులో లేదు. లేదు నీ బ్యాగులోంచి పడిపోయిందంటే, నా బ్యాగులో ఇంత డబ్బు లేదు, ఇది ఎక్కడి నుంచి పడిపోయిందో మీరు చూడలే కావచ్చు. ఆ వ్యక్తి ఎవరు పడగొట్టుకున్నారో ఆ వ్యక్తిని తెలుసుకోండి, ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఇచ్చేయండి, నమ్మకంగా మీరు ఇవ్వండి అని ఆయన చేతిలో పెట్టి పైనకి వెళ్ళిపోయాడు. ఆ వాచ్మెన్గా ఉన్న వ్యక్తి ఈయనను చూశాడు. పైకి వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ లాస్ట్ వచ్చిన వ్యక్తిని చూసి అంటున్నారు, ఈయనకి ఏం తెలుసు, పెద్ద జ్ఞానవంతులా లేడు, ఆయన డ్రెస్ చూడు అవి చూడు, మనం ఎంత నీట్గా తయారయ్యాం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అప్పుడు ఆఫీసర్ గారు ముగ్గురిని ఇంటర్వ్యూకి పిలిచారు. లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్నాక ఆ ముగ్గురిని దాంట్లో ఒక మాట అడిగిన తర్వాత అన్నాడు, యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. అదేంటి సార్, మాకన్నా ఆయన తక్కువ చదువుకున్నాడు, ఆయనకు పెద్దగా డిగ్రీస్ ఏం లేవు, మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది, వేరే కంపెనీలు చేసిన అనుభవం మాకున్నది, ఇదేంటి సార్ అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు కదంటే, మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్లన్నా ఉండొచ్చు, ఎంత గొప్పతనం అన్నా మీకు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, మీరు అక్కడ గేటు దగ్గర పరీక్షించినప్పుడు ఆ వేషం వేసుకున్నది ఎవరో కాదు నేనే, అక్కడే ఉండి నేను మిమ్మల్ని పరీక్షించాను, కానీ లాస్ట్ వచ్చిన ఈ వ్యక్తిలో నమ్మకం కనబడ్డది. నేను ఇంకొక బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నాను, ఆ బ్రాంచ్ని డెవలప్ చేయడానికి నేను వెళ్తున్నాను, ఈ ఆఫీస్ ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకి అప్పచెప్పాలనుకున్నాను, కానీ మీ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. మీలో చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, గొప్పతనం ఉండొచ్చు, ఇవన్నీ కాదు, ఒక ఆఫీస్ని నడిపించే వ్యక్తి నమ్మకస్తుడిగా ఉంటే అది అంతకంతకు ఆశీర్వదించబడుతుంది. ఇతను సెలెక్ట్ అయిపోయాడని చెప్పేసి వాళ్ళని ఇద్దరిని, పైగా మీరు ఆయన దబాయించడం కాదు, డబ్బులు కూడా తీసుకున్నారు, అవి ఇచ్చేయండి అని తీసుకున్నాడు, వాళ్ళని పంపించారు. చప్పట్లు కొడదాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, యథార్థత, నమ్మకం ఏదో ఒక రోజు తప్పకుండా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అందులో అతడు మామూలు ఉద్యోగస్తుడు కాదు, ఆ బ్రాంచ్కి ఒక పైన అధికారిగా అక్కడ పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడట, వేరే బ్రాంచ్కి వెళ్ళిపోయి దాన్ని చూసుకున్నాడు. ఈరోజు కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి నమ్మకంగా ప్రయత్నం చేయాలి. ఆ నమ్మకం, ఆ యథార్థత ఒకరోజు మనల్ని గొప్ప స్థితికి తీసుకొని వెళ్తుంది. ఉదాహరణకు దావీదు గారిని దేవుడు చూశాడు. దావీదు గారిని గొర్రెల దొడ్డిలోంచి తీసుకొని వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడమ్మా? ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా పెట్టాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు అన్నాడు కాదు, మనం లోతైన అనుభవంలోకి వస్తే, ఆ యథార్థతలో నడిస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ కుటుంబంలో ఇలాంటి ప్రయోజనకరమైనవి మనం కూడా కలిగి ఉందముగాక. కాబట్టి దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరిచినట్లయితే అందరు కళ్ళు మూసుకోండి, నిలువు మోకాల మీదకి వచ్చి నమ్మకస్తులుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఒకరోజు మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. నీ కుటుంబంలో ప్రయోజనకరంగా ఉంటున్నావా? నమ్మకంగా వెంబడిస్తున్నావా? లోతైన అనుభవంలో ఉంటున్నావా? ఎదుర్కొనే అనుభవంలో ఉంటున్నావా? ఆతిథ్యం ఇచ్చే అనుభవంలో ఉంటున్నావా? మరి ఐక్యతతో కూడి ఒకరి ఎడల భార్య భర్తలు కలిసి దేవుని సన్నిధానంలో ఒక సమస్యను గురించి, ఒక అవసరతను గురించి దేవుని సన్నిధానంలో కనిపెట్టే అనుభవంలో ఉంటున్నావా? ఒకవేళ నమ్మకస్తుడిగా నువ్వు ఎదురు చూడగలిగితే దేవుడు వాగ్దానానుసారమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
రెండు చేతులు పైకెత్తండి. అవును తండ్రి, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నన్ను ఎదుర్కోండి అయ్యా. 21వ కీర్తనలు ఉన్నట్లుగా దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలని మనకిచ్చే దేవుడు, ఆయన ఎదుర్కొనే దేవుడు. మనం దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే ఆయన ఎదుర్కొని వచ్చి ఆశీర్వాదాలు ఇస్తాడటమ్మా. మన జీవితంలో మీరు ఏ విషయంలో అడుగుతున్నారో, సంబంధమా, ఉద్యోగమా, ఏది అడుగుతున్నారో అవే ఎదుర్కొని రాబోతున్నాయి నీ జీవితంలోకి. స్వరమెత్తి గట్టిగా దేవుని పాదాలు పట్టుకుందాం. అయ్యా, అవునయ్యా, నాతో మాట్లాడా. అవునయ్యా, ఈ అనుభవాల్లో నేను నిన్ను ఆనుకొని జీవిస్తాను. ఈ అనుభవాల్లో నేను నిన్ను ఆనుకొని జీవిస్తానయ్యా. ఒనేసీములాగా నిన్ను ప్రయోజనకరంగా ఉంటానయ్యా. తిమోతిలాగా నమ్మకస్తుడిగా నీతో నడుస్తానయ్యా. ఇగో తండ్రి, లోతైన అనుభవంలో, బండ మీద కట్టబడే అనుభవంలో నేనున్నట్లుగా దీవించండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. త్వరగా పరిగెత్తే అనుభవం నాకు ఇవ్వండి సార్. ఎదుర్కొని పరిగెత్తే అనుభవం నాకు ఇవ్వండి. ఆదిత్యాన్ని సిద్ధపరిచే అనుభవం నాకు ఇవ్వండి. ఐక్యతతో కూడి ప్రార్థించే అనుభవం నాకు ఇవ్వండి తండ్రి. ఇగో వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం కోసం ఎదురు చూసే అనుభవం నాకు ఇవ్వండి తండ్రి. అట్లాంటప్పుడే అసాధ్యమైన కార్యాలు చేస్తాను, ఊహించని కార్యాలు చేస్తున్నారు తండ్రి. ఇక నీపై ఆధారపడుతున్నాను అయ్యా, నీపై ఆధారపడుతున్నాను. నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, ఈ అనుభవాల్లో నేను జీవించాలని ఆశపడుతున్నాను. నీ మందిరంలో దావీదు అన్నాడు, పచ్చని ఒలీవ వలె ఉంటాన్నాడు. ఇదిగో తండ్రి, ఆ పచ్చని ఒలీవ లాగానే కాకుండా తండ్రి నమ్మకస్తుడిగా ఉండాలనుకుంటున్నాడు తండ్రి. నేను కూడా అట్లాగుండే కృప దయచేయండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిరాజ స్తుతిరాజ స్తుతిరాజ. స్వరమెత్తి గట్టిగా 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 గట్టిగా. అమ్మా, దేవుణ్ణి ఎదుర్కోండి అమ్మా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం. స్వరమెత్తి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. నేను ఆశపడుతున్నానయ్యా, నేను ఆశపడుతున్నానయ్యా, నేను ఆశతో నీ దగ్గరికి వచ్చానయ్యా. ప్రతికూలమైన పరిస్థితుల్లో అబ్రహాములాగా నేను కనిపెడుతున్నానయ్యా. నా జీవితంలో మేలు దయచేయండి అయ్యా. నా పిల్లల ఎడల మేలు దయచేయండి అయ్యా. నా కుటుంబం ఎడల మేలు దయచేయండి అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎందుకు నా జీవితంలో మేలు కలగట్లేదని దూరంగా ఉంటున్నావేమో బిడ్డ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకో, ఈరోజు సరి చేసుకో. ఆయన తట్టు చూడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం. నీరజమ్మ ప్రార్థన చేస్తుంది మౌత్ పంపిస్తుండగా. స్తోత్రం స్తోత్రం తండ్రి, గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, నువ్వు మాట్లాడిన మాటలు తండ్రి మా హృదయాలకు తట్టినాయి తండ్రి. అయ్యా రాజా, నీకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడా, అయ్యా అట్టిగా ఉండకూడదు తండ్రి. బండ మీద కట్టేసా కృప మా అందరికి దయచేయి తండ్రి. డాడీ నీకు స్తోత్రం. దేవజనంతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. బహుబలంగా దీవించి ఆశీర్వదించు తండ్రి. అయ్యా రాజా, నీకు స్తోత్రం. దేవజనుడిని ఇంకా వాడుకో డాడీ, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా గొప్ప దేవా, నీకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడా, నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, మేమేమైపోదుమో తండ్రి, మాకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నావు తండ్రి. అయ్యా నీకు స్తుతులు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు తండ్రి. అయ్యా రాజా, నీకు స్తుతులు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, అయ్యా నువ్వు మాట్లాడిన విధానంలో తండ్రి. అయ్యా రాజా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, మేము నడిచే కృప మా అందరికి దయచేయి తండ్రి. దీవించి ఆశీర్వదించు తండ్రి. అయ్యా మేము దేంట్లో తప్పిపోతున్నాము తండ్రి. అయ్యా మాకు తండ్రి మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మేము అలా ఉండేటట్టు తండ్రి మా కృపాన్ని దయ తండ్రి మా పైన ఉంచుమని. అయ్యా రాజానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధ ఆత్మన సూటిగా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయ్యా మేము ఎలా ఉండాలో తండ్రి మమ్మల్ని నడిపించమని డాడీ నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా ఈ మందిరాన్ని కూడా బహుబలంగా దీవించి ఆశీర్వదించు తండ్రి. అయ్యా వచ్చిన కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకో. దేవజనుని బహుబలంగా వాడుకోవాల, కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని.
అయా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఈ ఉపాస ప్రార్థన తండ్రి మా అందరి తండ్రి అయా మేము ఎలా వచ్చినామో తండ్రి మా అందరికి దీవెనకరంగా తండ్రి నువ్వు మారుస్తావని నేను నమ్ముతున్నాను డాడీ. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా గొప్ప దేవా నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి. అయా నీకు స్తుతులు స్తోత్రం తండ్రి. అయా నీకు వందనాలు 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 తండ్రి. ఎంత చెప్పినా తండ్రి తగ్గించుకొని తండ్రి అయా అన్నిటికీ లోబడి తండ్రి మేము తండ్రి అయా మమ్మల్ని మనసులు మార్చు డాడీ. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. నీ కోసం లోబడి పని చేసే భాగ్యం మా అందరికి దయచేయమని అయ్యా అందరినీ దీవించమని అయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను తండ్రి అయ్యా ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇవన్నీ తండ్రి మేము తండ్రి కట్టబడి తండ్రి బండ మీద కట్టబడే భాగ్యం మా అందరికి దయచేయి తండ్రి. సహాయం చెయ్యమని అడుగుతున్నాం మేము తండ్రి. ఏమిటి వాళ్ళం కాదు తండ్రి, నువ్వు నడిపిస్తావని మేము నమ్ముతున్నాను తండ్రి. అయా నీకు స్తుతులు స్తోత్రం తండ్రి. సమస్తం తండ్రి నీకప్ప చెబుతూ అయ్యా ఏదైనా తప్పులుంటే క్షమించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒకరి కోసం ఒకరము కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ కుటుంబాన్ని దీవించమని మనం హృదయపూర్తిగా ప్రార్థన చేయాలి. వారి కుటుంబంలో పిల్లల పట్ల కుటుంబం పట్ల దేవా మీరు మేలు దయచేయండి. మేము కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు కూడా గొప్ప మేలుతో నింపమని ఒకరి ఒకరు పట్టుకోండి, ప్రార్థన చేసుకోండి అమ్మా. ఉన్న స్థలం